Please do subscribe to Prajabheri News Channel. शुभ सायंकाल वेला स्वागतम सुस्वागतम श्री श्रीपाद कुमार शर्मा गारू समाजगा रावाल्सिंदिगा आह्वानिस्तुन्नानु। प्रमुख कवि व्याख्याता समाजगा आह्वानिस्तुन्नानु। వారి యొక్క ముఖ్య కార్యకర్తగా ఉన్నటువంటి ఎందుకోసమంటే నిన్నే మండలం కూడా గురిపోవడం కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ సందర్భంగా ప్లస్ మరియు ఈరోజు నలుగురికి సన్మాన కార్యక్రమం ఉంది. మీరందరూ కూడా జరిపిస్తూ మా యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించగా కోరుతున్నాము. శ్రీ నారాయణ గారు రాము గారు महाकाव्य नाटकादि प्रियं मूषिकवाहन मोदक प्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं। నగరంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక నలుగురు ప్రముఖులు, వయోవృద్ధులు, పైగా విద్యావంతులు, అలాంటి మహామహులకి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది శ్రీపాదం కళాపీఠం. అందుకు గాను మా అందరం కూడా ఈరోజు ఇక్కడ గీతాభవన్లో సమావేశమయ్యాం. సమయానికి వచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా మరోసారి స్వాగతాంజలి తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి శ్రీపాద కళాపీఠం అధ్యక్షులు, తద్వారా నిజామాబాద్ నగరంలో అనేక నాటకాలు, అనేక సంగీత కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి మరి అటు సంగీత ప్రియులకు, ఇటు సాహిత్య ప్రియులకు, అటు నాటక ప్రియులకు అందరిలో కళ్ళ నాటలాగా, అదే కాకుండా నిజామాబాద్ ఘనత శ్రీమాన్ కుమార్ శర్మ గారి చెప్పగలరు. అలాంటి అభినవ భీష్ముడు మరి ఇంతటి వయసులో కూడా ఏదో సమాజానికి చేయాలి అనేటువంటి తలంపు కలిగినటువంటి శ్రీపాద కళాపీఠం అధ్యక్షులైనటువంటి శ్రీపాద కుమార్ శర్మ గారు ఇప్పుడు
తమ స్వాగతోపన్యాసాన్ని మనకు అందిస్తారు. సభాకర్తలు పెద్దలు గమనిస్తూ ఈరోజు చాలా గొప్ప రోజు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఇక్కడ మన సమావేశం మహాత్ముడు రాజశేఖర్ గారు 29 వేడుకలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. మనం ఇక్కడ ఎలాగే నిర్వహించుకుంటామో మొత్తం తెలంగాణ మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నా ఉద్దేశం రాజశేఖర్ గారు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు అనుకుంటున్నాను. మరి రాజశేఖర్ గారు వారి గురించి సభా కార్యక్రమంలో విషయాలు మాట్లాడుతున్నాం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ పట్టడానికి మరి ఎంతో ఘనకీర్తి తెచ్చినటువంటి 4 మహానుభావులు మరి ఘనంగా సన్మానించుకోవాలని ఉద్దేశించి ఆ మహానుభావులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆడివచ్చు నిజామాబాద్ పేరు ప్రఖ్యాతుల్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఇరువుడింపులో చేసుకున్నటువంటి మహనీయులు. అందులో చిన్న రిక్వెస్ట్, కూర్చుంటే బాగుంటుంది. మొదటి వారు డిబేట్ చేసిన తెలియని మహానీయులు. తర్వాత రెండవరు ఎక్కడే ఉండి గుర్తు పొందుతారు కదా. దీని గురించి తెలియని వారు ఇంకోసారి ఆయన తెరవేర కోటి కార్యక్రమాలు ఘనమైన కార్యక్రమాలు నిర్వహించారు. మరి నిజామాబాద్ పట్టణానికి మంచి పేరు పెట్టాలి సంపాదించినటువంటి హిందీలోను తెలుగులోను ఉత్తర పండితులు. తెలుగులో కూడా హిందీలో కూడా వర్కికుడైన మీరందరూ ఎంతో వ్యయాసం వచ్చి మీరందరూ ఇచ్చేసిన పేరు పెట్టిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీపాద కళాపీఠం వెక్కాల నా ఉద్దేశం ఒక 18 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో సాహిత్య సేవలు చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇలాగే గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ ముఖ్యోద్దేశం అంటే సాహిత్యం సేవ చేస్తూ అన్ని కళలలో నిష్ణాతులైన వాళ్ళందరికీ సన్మానం చేయాలి, చేసి వారికి ఆపాదించి పెట్టాలని ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థకి ఉపాధ్యక్షులు చంద్రబాబు గారు, తర్వాత అశోక్ శర్మ గారు, ప్రధాన కార్యదర్శి జగన్ చంద్రశేఖర్ శర్మ గారు, నిర్వాహక కార్యదర్శి చిరంజీవాచార్య. మరి మేము కోచింగ్ తీర్థంలో మేము సన్మానం చేసి సంకల్పించాం. ఏమైనా పెద్దలు మీరందరూ తప్పప్పులుంటే మన్నించవలసిన కోరుతున్నాం. చాలా ముందర నా ఉద్దేశం ప్రకారం పత్రికల వారి కోసం ఈ సన్మాన ముందర సన్మాన కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని పెద్దలు నిశ్చయం చేశారు. అంచేత ఒక్కొక్కరిని వేదికకు తెచ్చి సన్మాన కార్యక్రమం నిర్వహించి మళ్ళీ నలుగురిని కూర్చోబెట్టి కూడా గ్రూపులు తీసుకోవడానికి చేస్తాం. మొట్టమొదట అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు చంద్రబాబు గారు, చిరంజీవాచార్యులు, అలాగే వేదిక వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. వాళ్ళ మనం నిర్వహించుకుంటున్న ఈ శ్రీవాద కళాలను
అలాగే వారి అభివృద్ధికి ఇది ఇతోధికమైనటువంటి ప్రోత్పలంలాగా ఉంటుందనే భావించే ఉద్దేశంతో ఈ కళాపీఠం ముందుకు వస్తున్నటువంటి సందర్భంగా ఇందులో ఎవరైతే సన్మానార్హులుగా గుర్తించడం జరిగిందో వారందరికీ ప్రత్యేకంగా అభినందనల పూర్వక నిజానికి అభినందనలు చెప్పాల్సిన వయస్సు నాకు లేదు, చాలా పెద్దవాళ్ళు. అందరికీ వారికి వందనాలతో నేను నమస్కరిస్తూ భవిష్యత్తులో దీనివల్ల ఇంకా కొంతమంది మహానుభావులు తయారు కావాలని దానికి నేను సహకరిస్తున్న ఈ వైదుష్యానికి మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఇందుకు సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. గీతాపురం ప్రాంగణంలో నలుగురు వ్యక్తులకి సమానంగా అంటే తెలిసి కాదు. ఆ సెలక్షన్ కూడా విమర్శలు ఎంతమంది సెలక్షన్ చేశారంటే పెద్దవాళ్ళు, అందరికీ ఆదర్శనీయులు, అందరికి తెలిసిన మళ్ళీ కుటుంబలేదు అందరూ తెలిసిన వాళ్ళకి మేకరాంతో పేరు అందరికీ అక్కడ అందరూ నోటాడు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్న గీతాపురం మా మెడికల్ ప్రొఫెసర్ అయితే పుస్తకాలు రాస్తాడు. ఆయన మొత్తం సంగీత కార్యక్రమాలు, ఇతర పరిసర కార్యక్రమాలు, ఈ నలుగురు కూడా అందరి సుపరిస్థితులే. అయినా ఈ సందర్భంగా ఈవెంట్ చేయడం అనేది చాలా విశేషం. సుఖం అంటే నా తెలంగాణ అన్నటువంటి ఆ యొక్క దార్శనది ఫస్ట్ టైం మన తెలంగాణకి గొప్ప పెట్టాను. ఆ వ్యక్తి ఈరోజు జయంతి సందర్భంగా 9వ జయంతి సందర్భంగా ఈరోజు నలుగురి సన్మానం అంటే చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన అందరికీ కూడా మీ సహకారంతో మరీ ముందు కార్యక్రమాలు కోరుకుంటూ నలుగురితో బాగున్నాను. ఆయన ఇక్కడ మా అధ్యక్షుల వారు నలుగురు కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా జీవితాన్ని కాచి పడవలసినటువంటి వ్యక్తులు, అనుభవాల పంటలు పండించుకొని తలకెత్తుకున్న వ్యక్తులు. నలుగురు 4 దిక్కులు. నా దృష్టిలో దిక్కులు మాత్రమే కాదు, రానున్న భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిన 4 బంగారు మొక్కలుగా నేను భావిస్తున్నాను. వాళ్ళు మనం చెప్పేది ఎంత మట్టుకు వింటున్నారు అన్న సంగతి మనకు తెలియదు, కానీ ఆ వయసు వచ్చేసరికి మనం నిల్చుంటామో కూర్చుంటామో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళ ముందు ఆడుతున్నటువంటి వ్యక్తిగా, వాళ్ళ ఇంటి ముందు వాకిట్లో ఆడుతున్నటువంటి బాలుడిగా అప్పట్లో ఉన్న నేను ఇవాళ వారి పురస్కార ఈ ఆసక్తులు నాకు మాటలు మాట్లాడే అవకాశం కలిగింది. అందుకు ఉదాహరణ నా బాల్యంలో నందమూరి యాదవరావు గారి ఇంటి ముందు మేము ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటే ఇంత పెద్ద పెద్దలు తీసుకొని వచ్చి వాయించేసేవాడు. మాకు అప్పుడు ఈయన బాగా అంత చేస్తున్నాడు చెప్పి అన్న వ్యక్తి కూడా ఆయన ముందు నేను మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఆ మాట్లాడే సరస్వతి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవది మేఘా రామస్వామి గారు. మేము సాహిత్యాన్ని చదువుకోవడానికి అరుణాచల్ ఘోష్ కేంద్ర బిందువు అక్కడికి వెళ్ళి మేము పుస్తకాలను, ఎందుకంటే ఒక పత్రిక 6 పైసలు 7 పైసలు ఉంటుండే, ఒక వారపత్రిక 12 పైసలు ఉంటుండే. ఆ 12 పైసలు మా దగ్గర లేకపోతే ఆ వాళ్ళు అరుణాచల్ కోసం వెళ్ళి ఫ్రీగా చూసేవాడు. ఒక్కనాడు కూడా అన్నదమ్ములు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు, అట్లా ఉచితంగా చూడవద్దు అని చెప్పి ఎన్నడూ మందలించినారు. కాబట్టి మేఘా రామస్వామి గారికి, గంధకొత్తి యాదవరావు గారికి, ఇంకా ఇద్దరు మాన్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఐ రికగ్నైజ్ ది ప్రిజెన్స్ ఆఫ్ సోర్స్ అనే పరిస్థితిలో పరిచయం చేసే పరిస్థితి అనుభైతేగా వస్తుంది. మరి ఈనాటి సభలో ఉన్నవాళ్ళు ముఖ్యులో వారికి పరిచయం చేస్తారు. లేచి నిర్వహిస్తున్నారు. స్నేహ ప్రకాష్ గారు ఇలా నిజామాబాద్కి కనిపిస్తున్నట్టు వచ్చినట్టు దారం గంగాధర్ గారు మీరు బాల సాహిత్యంలో మరి స్థాయిలో కూడా మరి ఆయన సన్మానాలు పొందినటువంటి మహాభక్తులు. తర్వాత కందకుర్తి ఆనంద్ గారు, ఈయన హిందూ శంకర సమితి ప్రధాన. తర్వాత బ్రాహ్మణ సమాజం ప్రెసిడెంట్ గారు వచ్చారు ఆయన. తర్వాత నాగరాజ్ శర్మ గారు స్వరసోలభం అనే సంస్థ స్థాపించి మరి అటు సినీ సంగీతానికి వన్నీ తెస్తున్నటువంటి గొప్ప గాయకులు. అలాగే సముద్రాల రాములు గారు, మీరు కూడా మంచి గాయకులు. సో ఇటువంటి క్షమించాలి. ఒక చిన్న విషయం చెప్తున్నాను. సన్మాన గ్రహీతల్లో ఒకరైన దేశపాండే గారి సుపుత్రుడు నందకిషోర్ దేశపాండే గారు నుంచోడు. ఈయన హిందీలో మరి హిందీ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి మరి ఎన్నో సినిమాలకి మరి అసిస్టెంట్ దర్శకుడు బొంబాయి. అది కాకుండా నిజాం తెలుగు చిత్రసీమలో కూడా మరి వీరి సేవలు ఎన్నో అందించారు. వీరు ఈ తెలుగు దర్శకత్వ సంఘంలో సభ్యులు కూడా చేత ఈయన కూడా మరి చాలా గొప్ప, అంటే చిత్రసీమలో మంచి పేరు పెట్టాలి సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి. సరే, ముందర సన్మాన కార్యక్రమం మొదలు పెట్టామని అనుకుంటున్నాను. మనం అనుకుంటున్నాము ముందర సభకి విచ్చేసిన వాళ్ళందరూ కూడా ఎవరు తక్కువ లేదు, అందరూ మహామహులు. దొరల సురేష్ గారు, సాయిబాబు గారు, ఇంకా చాలా మంది, మా డిఎల్ గారు, మా అందరూ ఎవరికి వారు ఒక్కొక్కరు 1 కోటి మందితో సమూహమైనటువంటి వాళ్ళే విచ్చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఇక మాట్లాడుకుంటే చాలా సమయం కావాలి. ముఖ్యంగా ఈనాటి సభాధ్యక్షులు అభినవ భీష్మాచార్యులు, పట్టువదల విక్రమార్కులు, మరి నటులు, ప్రయోక్త, వ్యాఖ్యాత, వక్త, ఆయన గురించి చెప్పాలంటే 4 రోజుల సప్తాహం చెప్పిన తక్కువే. కాబట్టి అలాంటి నిజామాబాద్ నగరానికి తలమానికంగా వెలుగొందుతున్నటువంటి పితామహులు లాంటి వ్యక్తి శ్రీపాద కుమార్ శర్మ గారికి, అలాగే మా గణపతి అశోక్ శర్మ గారు మంచి కవి, మంచి వక్త, మంచి సంగీత స్రష్ట. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే వారి ఇంతటి వయసులో కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ, అభిమానిస్తూ, ప్రోత్సహిస్తున్నటువంటి మాన్య మహోదయులు వారు. ఇక చుక్కలు పెక్కులు ఉన్నది, చుక్కలలో రాజచంద్రుడు ఒక్కడు లేకనన్నట్టు ఎంతో మంది ఏ కవి సమ్మేళనం చూసినా కూడా అక్కడ చంద్రబాబు గారు కనపడుతున్నారు, చందమామ గారు. కాబట్టి అలాంటి మా అభినవ సభా సరస్వతి, సభా సామ్రాట్ చంద్రబాబు సార్ గారికి, అట్లాగే పత్రికల్లో కానీ వ్యాసాల్లో కానీ వివేకానికి మూల కారణాలన్నీ విత్తనాలు. కాబట్టి అలాంటి యొక్క పత్రికా సామ్రాజ్యాన్ని చక్కగా మన విషయాలన్నీ అటు సామాజికంగా ఇటు హితోధికంగా అందిస్తూ, చేరవేస్తూ, సారథిగా వారధిగా ఉంటున్నటువంటి గీతాభవన్ సభ్యులు మా జనగామ చంద్రశేఖర్ శర్మ గారికి, వేదిక ముందు నా పెద్దలందరికీ మనసా నమస్కారాలు తెలియజేస్తూ, 4 చేతులు లేనట్టి నలువరాడు, 4 దిగ్గజాలైనటువంటి సరస్వతి మూర్తులేవి. కాబట్టి విద్యావంతులు, చరిత్ర పరిశోధకులు, పుస్తక ప్రియులు, ఇలా కవులు, రచయిత అన్ని కలిసి సరస్వతి మాతకి చేస్తున్నటువంటి పుష్పాభిషేకం లాంటి మహా సన్మానం ఈరోజు దాశరథి గారు 99వ జయంతిని పురస్కరించుకొని మరి ఈ గీతాభవన్ ఎన్నో సభలకి, ఎన్నో సాహిత్య సమావేశాలకి ఆలవాలము, ఆటపట్టు అయినటువంటి అఖిల భారతీయ భగవద్గీత ప్రచార మండలి నేను పూర్వ సభ్యుని. కాబట్టి ఇలాంటి గీతాభవన్లో జరగడం అంటే సరస్వతి మాతకు అభిషేకం చేసినటువంటిగా మనం భావిస్తూ ఈ 4 మహామహులకు ఇప్పుడు మనం సన్మానం చేద్దాం. మీ అందరి హర్షధ్వానాలతో, అభినందనలతో ఇప్పుడు ఈ సన్మానం
భారతి ప్రభాకర్ రావు గారి ధర్మపత్ని సమేతంగా మనం దర్శనమిస్తున్నారు. చాలా కాలం తర్వాత వారికి శ్రీపాద కళాపీఠ ప్రకటన సన్మానం సత్కారం వెళ్ళిపోతుంది అసలు మీకు అందరూ ఒకసారి గట్టిగా బంగారు మాల బహుకరిస్తున్నారు. लाइट आप चाहिए लाइट बंद कर ये बंद कर दो जी अरे तुम बंद करो ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది ఒక రహస్యంగా ఉంచాం. మీ అందరి సమక్షంలో ఇది తెలియజేద్దామనే ఉద్దేశంలో మరి దీంట్లో పొందుపరచబడింది. ఈ మహానుభావుడికి మేము ఏమి బిరుదు ఇవ్వబోతున్నామో ఈయన గురించి దీని మీద రాసుకున్నది చదవలసిందిగా చంద్రబాబు నిజామాబాద్ సహజ సాహితీ ప్రతిభామూర్తి భగవద్గీత ప్రచార మండలి చైతన్య రథ సారథి తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత అఖండ ఖ్యాతినార్జించిన మీ అవిరాల కృషికి గుర్తింపుగా శ్రీ వేడిచెర్ల ప్రభాకర్ రావు గారిని మీ అందరి సమక్షంలో మీ అందరి హర్షధ్వానాల మధ్య సంస్కృతి సంరక్షక పురస్కారాన్ని వారికి అందజేయవలసిందిగా సంస్కృతి సంరక్షక వేడిచెర్ల ప్రభాకర్ రావు గారికి ओके ఇవన్నీ చంద్రబాబు ఊరిపోవాలంటే చిన్న చిన్న డైరెక్ట్ మైక్ లేదు బాధ డైరెక్ట్ లైఫ్ రాజాధిరాజాయ సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమిర్గామాయ మహ్యం రామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ రాజాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి. చరిత్ర సాక్ష్యాల సంరక్షకులు, చారిత్రక శిల్పి, చారిత్రక చక్రవర్తి ఇలాంటి అనేక పురస్కారాల గ్రహీతగా ఖ్యాతినార్జించినటువంటి శ్రీ కందుకూరి యాదవరావు గారికి ఈరోజు మీ అందరి సమక్షంలో అందజేస్తున్న పురస్కారము పరిశోధనారత్న. శ్వేతభద్రం శ్వేత పుష్పం శ్వేతమాలం పర్వాయి చారిత్రాత్మక అరుణాంబు ఘోష్ నిర్వాహకులు, చలనచిత్ర ప్రదర్శకులుగా అఖండ ఖ్యాతినార్జించినటువంటి మీ కృషికి గుర్తింపుగా ఈరోజు సమర్పిస్తున్నటువంటి పురస్కారము పుస్తక మనస్వి. 93 ఏళ్ల వయసులో వ్యక్తి, పక్కా పాఠకుడు,
శ్రీ మేఘా రామస్వామి గారు. ఇంటి పేరు మేకలాగే, మనిషి మనస్తత్వం కూడా మేకలాంటిదే. కాబట్టి వారిని ఈ సందర్భంగా సన్మానిస్తూ, ఈ సన్మానం ఒక్క మేఘా రామస్వామికే కాదు, 4 పుస్తకాలున్న ప్రతి గ్రంథాలయానికి సన్మానంగా నేను భావిస్తున్నాను. నడిచే గ్రంథాలయం పత్రికల కోసం సార్ సార్ దగ్గర ఉండండి, దగ్గర మనస్సుతో వయస్సుని జయించిన గేయ కవితా విజేత, నిరంతర సత్సాహితీ సృజనకర్త ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి మహానుభావుల గీతావిష్కర్తగా ఖ్యాతినార్జించినటువంటి మీ కృషికి గుర్తింపుగా ఈరోజు శ్రీపాద కళాపీఠం సమర్పిస్తున్న పురస్కారము గేయ కిరీటి. మరి విద్యాశాఖ మనం మనసారి అభినందించాలి. వారు రాసిన పుస్తకాలని ఈ సన్మాన గ్రహీతలకి ప్రజెంట్ చేయాలని అనుకున్నారు. కాబట్టి పుస్తకాలు ఒక్కొక్కటి ఈయన రచనలు సార్ అడ్మిన్ చేయకూడదు. నా దృష్టి అనౌన్స్ చేయ కదా. రాష్ట్ర సంఘం ద్వారా మేము నిజామాబాద్ జిల్లాలో మన ఎన్నికలు జరిగినాయి. దానిలో ప్రెసిడెంట్గా ప్రదీప్ దేశపాండే గారు, జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షులుగా స్టేట్ కమిటీలో ఉపాధ్యక్షులు, జిల్లాలో గౌరవ అధ్యక్షులు నందకిషోర్ గారు, ఇప్పుడు జిల్లా కార్యదర్శి. నేను మహిళా అధ్యక్షులకు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కార్యక్రమాలు చేయాలని, మీ అందరి పెద్దవాళ్ళ సహకారాలు కూడా మాకు అందాలని. ఎప్పుడు మీ వెంకటేశ్వర ఎప్పుడైనా అదే కదా వచ్చింది సావాలి.
మేడం ముందుకు రమ్మా. ఒక్క నిమిషం. ఓకే నిజంగా అదృష్టం. మరి వీరి యొక్క వయస్సు మంచి వయస్సుకు మించినటువంటి అనుభవమైనటువంటి వ్యక్తులు కాదు. మరి తాగినది నిన్న దాని సందర్భంలో సన్మానించుకోవడం. రమేష్ కుల్కర్ని డిస్టిక్ చైర్మన్ నిజామాబాద్, లైఫ్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డిస్టిక్ చైర్మన్. మరి సైన్స్ జిల్లా లక్ష్మీ దగ్గరికి సన్మాన కార్యక్రమాన్ని పాల్గొంటున్నాను. మన శ్రీపాల్ శర్మ గారు, వారి యొక్క ఆశీస్సులను ఎప్పుడు ఉంటాయి. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాము. మరి వారి యొక్క ఇప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరం వారు చేస్తున్నారు. మరి నిజామాబాద్ జిల్లా ప్రజలు, నిజామాబాద్ సాహిత్య రంగం వారికి రుణపడి ఉంది. ఖచ్చితంగా వారు ఈ ఉన్నట్టు ఉండి ఎంతో మందిని కవులను, కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. వారికి లయన్స్ క్లబ్ నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ చైర్మన్ వారికి మరి ఈ విధంగా చిన్న సత్కారం వారికి చేస్తారు. నిజామాబాద్ పట్టణంలో గీతాభవన్ ప్రాంగణంలో మహాకవి దాశరథి 99వ జయంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా నిజామాబాద్కి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నటువంటి మహామహులు ఎవరైతే ఉన్నారో వారు గొప్ప రచయిత మేడ్చర్ల ప్రభాకర్ రావు గారు, రెండో వారు ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు, తెలంగాణ గవర్నమెంట్ చే సన్మానం పొందినటువంటి మహానుభావులు పెద్దకుర్తి యాదవరావు గారు, మూడవ వారు మేకా రామస్వామి గారు. ఈయన చేసిన కార్యక్రమాలు నిజామాబాద్లో ఎవరు చేయలేదని నా ఉద్దేశం. అది కాకుండా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేకా రామస్వామి గారు ఆయన ఒక కింగ్ మేకర్. నేను వెనకుంటాను, మీరు ముందు నడవండి, మీరు ముందు కార్యక్రమాలు చేయండి అని చెప్పి నా పర్టికులర్ ఆచార్యపై ఎన్ని కార్యక్రమాలు చేయించారో అది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. అంటే అంత గురించి నేను చేస్తున్న ప్రశ్న కాదు. ఈయన నడిచేటువంటి గ్రంథాలయం, ఈయన ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలు ఉంటాయి. అరుణా బుక్ హౌస్ మరి వ్యవస్థాపకుడైన నిజామాబాద్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నిరాడంబర జీవి, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మేకరామస్వామి. ఇంకా మన కృష్ణరావు దేశపల్లి గారు, ఆయన ఒరిజినల్గా గాంధారివాసి అయిన చాలా సంవత్సరాల క్రితం నిజామాబాద్కి వచ్చేసారు. కానీ నిజామాబాద్లో వారు ఉన్నట్టు చాలామందికి తెలియదు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన గొప్ప మహాకవి. అందుకని ఆయన గేయ కిరీటి అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, అయోధ్యలో బాలరాముడు రామాలయం మరి ప్రతిష్ఠ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ప్రతిష్ఠ చేయబడిన గుడిలో వీరు హిందీలో రాసినటువంటిది బాంబేలో రికార్డ్ చేయబడినటువంటిది అక్కడ బాలరాముడి మందున అక్కడ బ్రాడ్కాస్ట్ చేయడం చాలా గొప్ప విశేషం.
జై ప్రసన్న హనుమాన్. జై ప్రసన్న హనుమాన్ అనే పరిస్థితి. రెండవది ఇంకొక తెలుగులో కూడా చాలా అద్భుతమైన పాటను రాసి బాలసుబ్రహ్మణ్యం గారి చేత మరి అంటే ఎంతో ఖర్చు చేసి ఎంతో డబ్బు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో ఖర్చు పెట్టి మరి ఎంత గొప్పగా మరి వింటుంటే ఎంత బాగుంటుందంటే అది ప్రతి దేవాలయంలోనూ ఈ రెండు ఆయన రాసినటువంటి ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ఈ రెండు ప్రత్యేకం. నిజామాబాద్లోని ప్రతి దేవాలయంలో, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాల్లో కూడా రాయిస్తే బాగుంటుంది పరిస్థితులు. తర్వాత అని నా ఉద్దేశం. తర్వాత ఆయన పైకి కనిపించదు కానీ లోపల ఆయనకి ఆ సరస్వతీదేవి ఆవహిస్తుందేమో మరి ఆశువుగా ఆ కవిత చెప్పే మహానుభావుడు. ఇంకా మేడిచెర్ల ప్రభాకర్ రావు గారు ఇప్పుడే చూశారు. ఆయన రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈయన రాసిన పుస్తకాలు. ఈ పుస్తకాలన్నీ మాకందరికీ బహుకరించారు అంటే ఆయన ఎంత విద్వత్తున్న మహామనిషో మీకు అందరికీ తెలుసు. ఎందుకోసం అంటే ఈ మొట్టమొదటి పుస్తకమే ఈరోజు మరి దాసరిది 99వ జయంతి జరుపుకుంటాం కదా, ముందర ఆ పుస్తకాలు పెట్టారు చూడండి. చేత ఇటువంటి మహానుభావులు మన నిజామాబాద్లో ఉండడం, మన నిజామాబాద్కి ఖ్యాతి తీసుకురావడం మరి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇంకా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాలని నేను భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇందుకోసం అంటే తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. శ్రీపాద కళాపీఠ పక్షాలు ఈ కార్యక్రమం చేస్తున్నట్టు మీకు అందరికీ ముందు నుంచి విదితమే. దీంట్లో మరి నాకు అండదండలుగా ఉంటూ మరి మన చంద్రరావు గారు, మన కన్నకుర్తి యాదవరావు గారు గురించి చెప్పాను. ఎందుకోసం అంటే ఇక్కడ నిజామాబాద్లో జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో మరి గవర్నమెంట్ వారిచే సన్మానం పొందారు. తర్వాత ఆయనకి ఇంతకు విన్నారు చారిత్రక చక్రవర్తి. అలాంటి బిరుదులు ఎన్నో బిరుదులు ఆయన పొందినటువంటి మహానుభావుడైన ఆయన రాసిన పుస్తకాలు కూడా నాకు మరి ఆయన రాసిన పుస్తకాలు కూడా నాకు ఈరోజు పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది. దీంట్లో 2 పుస్తకాలు పెట్టారు. ఇవి ఒక బచ్చుతరంగా వారు రాసిన పుస్తకాలు, వారి చరిత్ర పరిశోధన అభ్యాసాలు వారు. సో ఇలాంటి పుస్తకాలన్నీ ఇవన్నీ వారు రాసినవి. ఇవన్నీ 3 సంపుటాలు. ఈ 3 సంపుటాలు మరి మన నిజామాబాద్ మొత్తం చరిత్ర చెప్తారు. అంచేత వీళ్ళందరూ యువకులకి ఆదర్శవంతులు. యువకులు మరి ముందుకొచ్చి వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అడుగుజాడల్లో మన నిజామాబాద్ యువత ముందుకు సాగాలని నేను మనసారా వారిని అభ్యర్థిస్తున్నాను. చేత ఈరోజు చాలా గొప్ప సుదినమని నా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మా ఆహ్వానాన్ని మన్నించి ఈ నలుగురు మా సన్మానాన్ని, మా చిరు సన్మానాన్ని చంద్రుడికో నూలు పోగులో మేము ఈ సన్మానం చేయడం జరిగింది. అంచేత వారు అంగీకరించినందుకు వారికి వారి మనసాన వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నా కార్యవర్గ సభ్యులైనటువంటి గణపతి అశోక్ శర్మ గారు, తర్వాత చంద్రరావు గారు, మరి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు, చిరంజీవాచార్య గారు, మేము ఈ వారం రోజులు 10 రోజులు బట్టి ఈ కార్యక్రమ నిర్వహణలో పనులు మానుకుని ఇదే పనిలో మేము మరి నిమగ్నం. అంటే మరి బాధ్యత మేము చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నాం. అది గొప్పగా చెప్తున్న ప్రశ్న కాదు. ఒకరికొకటి సహకరించుకోవడంలోనే గొప్పతనం ఉంది. అందరూ సహకరిస్తేనే పనులు జరుగుతాయి. అంచేత అటువంటి సహకారాలు అందించినటువంటి వాడికి కూడా నేను మా సభాముఖం మనసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఆయన బంధువులు కూడా జైల్లో ఉండేది. నేను ఆయన నాకు చూసిన మనిషి. ఆ విషయం ఎన్నో జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి. మా బంధువులు కూడా నా నాయన బంధువులు కూడా వాళ్ళ జ్ఞాపకాలు చెప్పిండ్రు. ఆ జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి. ఇంకేమంటే ఆయన బయట మేము మా బంధువులకు బయట పిలిస్తే ఆయన కూడా పాటలు పాడుకుంటూ, దేశభక్తి పాటలు పాడుకుంటూ మా వెంబడి, మా బంధువులు వెంబడి వచ్చేవారు. అటువంటి దర్శనం జ్ఞాపకాలు బంధువులు తెలిసిన విషయాలు నా దగ్గర ఉన్నాయి. అది ఒక విషయం. రెండో విషయం, మనకు తెలంగాణ కీర్తి మంత్రులు అనే ఒక పుస్తకం వచ్చింది. ఆ ప్రకారంగా మన నిజామాబాద్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లా సేవా కీర్తిమంతుడు ఈ పుస్తకం
నేను రాయదలుచుకున్నాను. వారి బయోడేటా ఇప్పుడే ఇక్కడ ఒక 17 మంది ముఖ్యులు సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళు, కవులు, కుమార్ శర్మ అటువంటి వారు, నాటక రంగంలో ఉన్నవాళ్ళు, వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా నాకు వాళ్ళ బయోడేటా, వాళ్ళ చరిత్ర 2-3 పేజీలు రాసిస్తే ఆ బుక్ ప్రింట్ చేసేది నేను చేస్తాను. రాబోయే తరానికి 50-100 సంవత్సరాల తర్వాత కూడా అది వస్తుంది, అది లాభం అవుతుంది. ఇది ఇవాళ కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఒక 10 రోజులకు, నెల 15 రోజులకు ఏముండదు. హనుమంత్ గౌరవని హనుమంతులకి అటువంటి పెద్ద మనిషి పనిచేసి ఆయన ఇప్పుడు ఏమి దొరుకుతారు. ఇప్పుడు కుమారెడ్డి గారికి కూడా లేకుంటే నేను మళ్ళా ఆయన ఇంట్లో చూసి ఆయన ఇచ్చిన అట్లనే ఇటువంటి గుంటూరు జిల్లా సేవా వివిధ రంగాల్లో కీర్తిమంతులు ఉన్న వాళ్ళ చరిత్ర రాసిన నాకు ఇష్టం ఉన్నది. కానీ ఇప్పుడు నా వయసు చెప్పున నేను వాళ్ళ దగ్గర కూర్చుని రాసుకోలేము. వాళ్ళే రాసిస్తే ప్రింట్ చేసే కోసం నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరి సహకారం ఈ ముఖ్యులకు లెక్చర్స్ ప్రయత్నం చేస్తూ శ్రీ మేకా రామస్వామి గారి అపూర్వ సోదరు వారందరి పక్షాన రిటైర్డ్ ఎంఏగా పనిచేసినటువంటి మేక గంగాధర్ గారు వారి అన్నగారిని చాలా సత్కరిస్తారు. ముఖ్యంగా వాడి కుటుంబంలో ఉన్నటువంటి ఆదర్శం ఏమిటంటే అన్నదమ్ములు ఒకళ్ళంటూ ఒకళ్ళకు ఎక్కువ కాబట్టి వాళ్లకు ఈ సందర్భంగా ఆ కుటుంబానికి మేక వంశానికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. సంక్షిప్తంగా తన స్పందనను అత్యున్నతమైనటువంటి వాక్పట్టుతో మనకు ప్రదానం చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి పుస్తక ప్రియులైనటువంటి మస్తకమందు ఎన్నో పుస్తకాలు విజ్ఞాన భాండాగారం ఉన్నటువంటి వయోవృద్ధులు మేకా రామస్వామి గారి స్పందన చెప్పండి. ఈరోజు అభిమానించి కుమార్ శర్మ గారు నేను చేసిన తెలుగు సాహిత్య సేవ సంగీత సేవల గుర్తించి వాళ్ళు నిజంగా నన్ను సాంబాలు భక్తుల రాని వయసు ఇల్లు భక్తుల మాత్రమే వచ్చేది. అప్పుడు మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ వేరు మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ అటువంటి సమయంలో సాంబాలు అరుణాభావం నేను సాధించి 1955లో తెలుగు నాటకాలు చేశాను. దానికి మాటలైన సమాంతర సినిమాలకి ప్రజల్ని జాగ్రత్త చేసి ఆ విధంగా నేను అందుకు ప్రసాద్ టాకీస్ మేనేజర్గా ఉన్నాడు. ఇప్పుడు సువర్ణ సుందరి 50 రోజుల 100 రోజులు ఒకటే నడిచింది ఇక్కడ 100 రోజులు. ఆ టైంలో ఆ దాంట్లో నటించినటువంటి నటీనటులందరికీ నిజామాబాద్ పిలిపించినటువంటి ఘనత మేకా రామస్వామి. ఏ సంవత్సరం సార్ అది? ఏ సంవత్సరం? సంవత్సరం మేమందరం మీరు మార్గం నిర్దేశిస్తున్నాం. మీరు అన్యాయంలో ఇంకోసం నేను చెప్తున్నాను. నేను ఉన్నాను, నువ్వు నడవని చెప్పి నీకు వెనకండి. నేను బిజీగా ఉన్నా కూడా ఎన్ని కార్యక్రమాలు రాజా చేయించారంటే నన్ను ముందుకు తీసుకొచ్చి ఒక కిక్ మేకర్ నేను చెప్తాను. నా గొప్పతనం కాదు ఇంకోసం అంటే నా మొత్తం గొప్పతనం ఆయనే. మీరు వేస్తేనే ఉంటుంది సార్.
మీరు నడవండి అని ప్రపోజ్ చేయడం, రాత్రి ఫోన్ చేయడం, పొద్దునకి అమలు చేయడం అనే పరిస్థితిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఈయన మహాత్మాన్ని మరి నేను సన్మానించుకోవడం నిజంగా నా జీవితంలో మర్చిపోలేకపోయింది. అవకాశం అంటే నాకు ఘన సన్మానం అక్కడ సత్తిరిపల్లి, ఆంధ్రప్రదేశ్లో సత్తిరిపల్లిలో ఘన సన్మానం అయినప్పుడు ఈయన ప్రత్యేకంగా ఒకటి వచ్చారు. మన కారులో నేను కూడా వస్తానని చెప్పి ఈయన వచ్చారు. ఎంతోమంది పరిచయం స్టేజ్ మీద కూడా వచ్చేసి నాలుగు ముక్కలు చెప్తూ నాకు కూడా సన్మానం చేసి వచ్చాక మహానుభావుడు ఇటువంటి వాళ్ళందరూ మామూలుగా ఒకళ్ళ మించిన వాడు ఒకళ్ళే మీరు చూస్తే తెలుస్తుంది. మేము ఏ ఉద్దేశంతో చేయాలనుకున్నాము అది మీరందరూ వచ్చి సబలీకృతం చేసే మనసారా అభినందిస్తున్నారు. ఎందుకంటే మీరు ఒక విధంగా ఈ విధానం కూడా ఒక లెక్కలో ఒప్పుకోడు. సన్మానం అనే పరిస్థితి, సన్మానం చాలా ఏంటి అంటారు. అంటే నాకు సన్మానం ఎందుకనే పరిస్థితి అనిపిస్తుంది. అంచేత ఏంటన్నమాట, అటువంటి నిరాడంబరులు వీళ్ళందరూ చూడు ఆయన కమిషనర్ కానీ వాళ్ళు యాదవ్ ఆయన పొందిన సన్మానం నిజామాబాద్లో గవర్నమెంట్ ఇచ్చారు. రీసెంట్గా కూడా తెలంగాణ గవర్నమెంట్ వారికి సన్మానం చేసి చారిత్రక చక్రవర్తి అని చూపించింది. సో ఈ గురించి ఇప్పుడు ఆయనే చెప్పారు. ఆయన చెప్పారు, నేను కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన నిజామాబాద్ వాడిని అయోధ్యలో బాలరాముడు ఆలయంలో నిర్మించే ఘనత మరి నిజామాబాద్ వాస్తవం చాలా సూపర్ హిట్ అయినటువంటి లలితగిరి కలరింట పూగంట దాల్చిన రాణి ఆరజనీకరమోహన బింబము మీనగు మోమునుగోలునటే కొలనిలోని నవకమలదళములు నీ నయనముల పోలునటే ఎచట చూచిన ఎచట వేచిన నీ రూపమదే కనిపించినదే తల నిండ పూదండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోగే తల నిండ పూదండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోగే పూలవానల కురియు మొయులువో మొగలి రేకులలోని సొగసువో ఓ పూలవానల కురియు మొయులువో మొగలి రేకులలోని సొగసువో నారాణి తల నిండ భూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోగే నీ మాట బాటలో నిండే మందారాలు నీ బాట తోటలో నిగిడే శృంగారాలు నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు నీ వేణిలో పచ్చ చేమంతి పౌదాలు నీ వేణిలో పచ్చ చేమంతి ఔదాలు నీ నీల వేణిలో నిలిచే ఆకాశాలు తల నిండ భూదండ దాల్చిన కారణి మొలక నవ్వుల తోడ మురిపించబోగే తల నిండ భూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోగే. చక్కగా మన రాములు గారి నోట మనం విన్నాం. వారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు అర్థమై తెలుసు.
దాశరథి గారు ఎవరు సార్ ముఖ్యమైనది, దాశరథి గారి పేరు మీద ఈ పుస్తకాన్ని తన సొంత ఖర్చులతో ప్రచురించారు ఎవరు, రామస్వామి గారు. దీంట్లో నిజామాబాద్లో ఉన్నటువంటి మహామహులందరూ దీంట్లో వ్యాసాలు రాసుకున్నాయి. అంటే మహామహులు నా గురించి నేను చెప్పకూడదు, నన్ను తప్పు పెట్టి నా వ్యాస కూడా ఉంది, నన్ను మాత్రం తప్పు పెట్టి నేను మహామహులు కాదు. చేత ఏంటన్నమాట, ఆయన గొప్పతనాన్ని మనం విశ్లేషించాలి. ఎందుకోసం అంటే ఎంతమంది ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ కలెక్షన్స్ చేసి రాసినవన్నీ కలెక్ట్ చేసి పుస్తకాలు మనం తీసుకొచ్చి చేసేటట్టే మనకి మెచ్చుకోవాల్సింది. ఇప్పుడు తర్వాత యాదరావు కూడా ఇంకా ఆయన ఇంకా ఎంతో చేయాలనే పరిస్థితుల్లో ఇంకా అంత ఉత్సాహంతో ఉన్నారు. ఆయన ఎవరు అడిగారు చూడండి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు బయోడేటా ఇస్తే అవి కూడా నేను తీసుకుని అవి కూడా పుస్తక రూపంలో తీసుకొస్తానని చెప్పి ముందుకు వస్తున్నారంటే అటువంటి వాళ్ళు మరి చూడండి, వాళ్ళు ఆదర్శప్రాయం. అసలు నిజామాబాద్లో ఉన్నటువంటి యువత లేక వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళలాగా పైకి రావాలని నా ఆకాంక్ష. అటువంటి కార్యక్రమం, అటువంటి తపనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వచ్చేది ఈ పుస్తకం మీకు చూపుతామని. ఇందులో ఎంతో మంది ఉన్నారు, నిజామాబాద్లో ఉన్న మహామైనా అందరూ ఉన్నారు. వచ్చేది ఈ పుస్తకం 2016లో వచ్చేది. సో ఎక్కడ బట్టి పుస్తకం ఆయన పట్టుకొచ్చారు అంటే సభ్యులందరికీ కొద్దిగా ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు శ్రీపాద కళాపీఠం అధ్యక్షుడు, సభాధ్యక్షుడు, మనకు ఇటు సభకు సభ్యులకు సారథి వారధి అయినటువంటి శ్రీపాద కుమార్ శర్మ గారిని, శ్రీ విద్యా గణపతి కళాపీఠం అధ్యక్షులు మరి గణపతి అశోక్ శర్మ గారు వారి స్వాస్థాంతో వారికి శివ సత్కారాన్ని అందించాలని సిద్ధంగా ఉన్నారు. ఈ సత్కారాన్ని కూడా మనం వీక్షిద్దాం, హర్షిద్దాం, చప్పట్లతో అభినందిద్దాం. ఇలా ఆర్యనగర్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో గణపతి అశోక్ శర్మ గారు నిర్వహించిన మహామహుల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 19 మంది ప్రముఖులను సన్మానించినటువంటి ఘనత డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారికి దక్కుతుంది. 19 మంది. అలాగే అనంత కుమార్ శర్మ గారి సాహిత్య అమృతోపన్యాసం కూడా ఏర్పాటు చేశారు. నిన్నటి సభలో చాలా మంది పాల్గొన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఇద్దరు పాల్గొనలేకపోయారు. వారికి నిన్న తప్పిన ఇవాళ తప్పలేదు కాబట్టి ఆ సన్మానాన్ని ఇవాళ మీ అందరి సమక్షంలో చేసుకున్నాము. తెలుగు సాహిత్య రంగంలో అహర్నిశలు విశేష కృషి చేస్తూ నిజామాబాద్ కీర్తిని ఇనుపడింపజేస్తూ అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ అనేక పురస్కారాలను అందుకొని సంచలన కవితా సంకలనాలను కూడా ముద్రిస్తూ శ్రీపాద కళాపీఠం నిర్వాహకులుగా ఉంటూ ఈరోజు బ్రహ్మశ్రీ శ్రీపాద కుమార్ శర్మ గారికి శ్రీ విద్యా గణపతి సాహితీ కళాపీఠం నిజామాబాద్ వారు సమర్పిస్తున్న పురస్కారము కళారత్నం వారికి సమర్పించవలసిందిగా నేను నిన్న వారి కార్యక్రమానికి మా ఇంట్లో చెండి బొమ్మ జరగడం వల్ల వెళ్ళలేకపోయాను. మరి నేను కూడా వారి వరకు చెప్పడం జరిగింది. కానీ నేను ఇంత ఘనసర్పం చేస్తాను మాత్రం నేను అనుకోలేదు. నేను నిజంగా వారిని మనసారా ఇస్తున్నాను. ఎందుకోసం అంటే ఇదేంటి మనిషి యొక్క గొప్పతనం. మనిషికి మార్పాటు నాకు డాక్టరేట్ డిగ్రీ వచ్చిన వాళ్ళకి చాలా సంతోషం. ఈయన మహానుభావుడు వెనకాల ప్రతిదీ కూడా మన చూడండి. మన నిజామాబాద్ శ్రీనాథి గారు రాసిన ఖ్యాతి కాల్సినటువంటి మానవుడైనా ఎందుకోసం అంటే ఇటువంటి మహానుభావులు ఉండబట్టే మేము మనం కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. ఇచ్చాక మరి అందరినీ మరి ఎంత తలుచుకున్నా ఎన్ని సన్మానాలు ఎన్ని సత్కారాలు చేసినా మనం తప్పు. ఎందుకోసం అంటే నాకు డాక్టరేట్ తీసుకుంటానంటే చాలా సంతోషం. నాకు అసలు డాక్టర్ ఎందుకోసం ఎంతో కష్టపడుతుంది కానీ డాక్టర్ బిరుదు కాదండి. ఇచ్చాక ఈయన సీనియర్ పోస్ట్ కానీ ఇచ్చాక ఈయన
అందరిలో కలిసిపోయే దర్శనం చేత వాళ్ళ ఇంట్లో నేను జరిగిన కార్యక్రమానికి నేను వెళ్ళకపోయినా ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను సత్కరిస్తున్న వారికి మనసారి నేను రాకున్నా పర్వాలేదు కానీ డాక్టర్ అవసరం రావద్దని కోరుకుంటున్నాను. తర్వాత మధుర గాయకులు శ్రీ సముద్రాల రాములు గారిని స్వభావేంద్ర విగ్రహంగా ఆహ్వానిస్తున్నారు. అన్నా నిన్న ఆవిష్కరణ కానీ ఊళ్ళో మాత్రం చెప్పారు, ఒక విషయం చెప్పారు. అన్నా ఇటు ఇంటి పేరు సముద్రాల, ఇంటి పేరు సముద్రాల, గొంతు పేరు ఘంటసాల. తాను పాడింది పాటగా బతుకుతున్నటువంటి వ్యక్తి, తాను పాడిందే పాట. రెండవది ఏమిటంటే పాటను అందరూ పచ్చడి చేస్తారు, కానీ మా సముద్రాల రాముడు గారు ఏం చేస్తారంటే ఆ పచ్చడిని కూడా పాటగా చేసి అందిస్తుంటారు. పాటను ప్రేమించే వ్యక్తి, పాటను పూజించే వ్యక్తి సముద్రాల రాముడు గారిని సభాముఖంగా అభినందిస్తున్నాను. నిన్న వారి కార్యక్రమం అక్కడ కూడా ఉండేది, వారు కూడా దర్శించుకున్నారు కాబట్టి వారి సభాముఖంగా అభినందన తెలియజేస్తున్నాను. ఎంత సౌందర్యం అంటే అసలు పాట పాడటానికి కావాల్సింది గొంతు మాత్రమే కాదు, హృదయం కూడా ఉండాలి. అటువంటి సహృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారి గొంతు ఇలాగే 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 శత వసంతాలు వర్తిల్లాలని కోరుకుంటూ సంగీత పురస్కారాన్ని సమర్పించుకుంటున్నాను. నేను వీరితో ఒక విషయం చెప్పాను. నేను ఫోన్లో నేను వేరే పనిలో బిజీగా ఉన్నా కూడా మీతో విషయం చెప్పాను. నిన్నటి కార్యక్రమానికి మహామహోపాధ్యాయులు ఆయన అనంత కుమార్ మేడవరం అనంత కుమార్ శర్మ గారిని పిలిచి ఇచ్చేశారు. నేను 2006లో అమెరికాలో ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉన్నారు దాంట్లో. వాళ్ళు ప్రతి సంవత్సరం 20 లక్షలు ఖర్చు పెట్టి 3-4 రోజులు కార్యక్రమాలు చేస్తారు. నిజామాబాద్లో చేయడానికి నాకు 5వసారి అవకాశం దొరికింది, కష్టపడి. అప్పుడు మా అమెరికా నుంచి నేను ఎవరు వెంకటేశ్వర శర్మ గారికి ఫోన్ చేస్తే మన మిమ్మల్ని ముఖ్యంగా దాంట్లో భక్తిగా మేము పిలుస్తున్నానంటే నిజం చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే నేను వస్తానండి, నాకంటే ఇంకా గొప్ప వ్యక్తున్నాడు ఆయన అనంత కుమార్ శర్మ గారు అనే పరిస్థితులు. అంటే అదేది ఆహ్వాన పత్రిక చూస్తే దాంట్లో 4 కుమార్ శర్మలు ఉన్నారు. ఆహ్వాన పత్రిక 4 కుమార్ శర్మలు దాంట్లో. అంటే నేనే ధన్యవాదుగా నేనే కుమార్ శర్మ, ఈయన అనంత కుమార్ శర్మ చెప్పుకోండి. ఈ విషయం అయితే నేను చెప్పాను. 2 కుమార్ శర్మ అంటే అదొక చాలా సంతోషపడ్డా. అలాగా ఇది కాకతాళీయంగా జరిగింది అన్నమాట. అటువంటి ఒక్కొక్కసారి అనుకోకుండా జరిగిపోతుంది అనమాట. నిజామాబాద్ కళలకు కానొచ్చింది. ఇక్కడ అందరూ గొప్ప గొప్ప మహానుభావులు అందరూ ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో నా ఉద్దేశం ప్రకారం ఇది కళలకు కానొచ్చి కంపేర్ టు అదర్ ప్లేసెస్ లివింగ్ స్వీట్ సిటీస్. ఇక్కడ డిస్ట్రిక్ట్లో చూస్తే మన నిజామాబాద్ చెప్తున్నారు. నిజం ఎందుకోసంటే ఏ విషయాలైనా నిష్ఠాలు జరుగుతుంటారు. అది సాక్ష్యం తీసుకోండి, నాటకం తీసుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను గొప్ప చెప్పుకోండి. నేను బంగాళాన్ని వెండి నుంచి నిజామాబాద్ 1200 తీసుకొచ్చాను. తీసుకొచ్చాం మనం. నేను ఒకటే మాట అండి, నేను అంటున్నది తప్ప పొరపాటు అది ఏం అనుకోదు. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే నిజామాబాద్ ఉప్పు తింటున్నందుకు నా మనసులో కలిగింది. నేను నిజామాబాద్కి ఏమైనా చేయాలి అనే పరిస్థితులు తప్పించుకుంటున్నటువంటి వాటి మాండి. అలాగే మీరు కూడా మీరందరూ మహానుభావులే. మీకు వచ్చే దీంట్లో నిజామాబాద్కి ఈ సేవలు అందించవలసిందే మీ సభాపతులు చెప్పండి మనసారా. స్వరసౌరభం సంస్థకి అధ్యక్షుడైనటువంటి అయాచితం నాగరాజ శర్మ గారు, సుమధుర గాయకులు, సంగీత విద్వాంసులు వేదిక మీద ఇచ్చేసి వారి కాలాన్ని కూడా మనకు ఒక్కసారి నిర్మించాల్సిందిగా కోరుతున్నాను.
ఈ వేదికపై అందరికీ సన్మాన కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీపాద పరమశివ గారికి ముఖ్యంగా వారికి ఈ కళారంగానికి చేస్తున్నటువంటి సేవలకు మనం ఎంత పొగిడినా కాదు. నేను చాలా చిన్నవాడిని. అయితే ఈరోజు ఇక్కడ సన్మానాలను అందుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దాశరథి గారి మన తెలంగాణ ముద్దుబిడ్డ, అదేవిధంగా తెలంగాణ యొక్క మంచి రచయిత అయినటువంటి శ్రీ దాశరథి గారి 99వ జన్మదినోత్సవం సందర్భంగా వారి గురించి 2 మాటలు మనం మాట్లాడకపోతే అది న్యాయం కాదేమని చెప్పేసి, దాశరథి గారు ఆయన నిరాడంబరుడు, తర్వాత చాలా పేదరికాన్ని అనుభవించినటువంటి. ఎందుకు చెప్తానంటే నిరాడంబరుడు అని ఎందుకు చెప్పానంటే, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎన్టీఆర్ తర్వాత గవర్నమెంట్ చేంజ్ కాగానే నేను పదవి తీసేశాను. అప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నేను చూశాను. హైదరాబాదు రోడ్డులో ఆఫీస్ నుంచి ఇంటికి నడుచుకుంటూ పోతున్నటువంటి దృశ్యాన్ని నేను చూశాను. అదేవిధంగా ఆయన పేదరికం అనుభవించినటువంటి వ్యక్తి. ఎందుకంటే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని అద్భుతమైనటువంటి ఉద్రేకపూరితమైన రచనలు రాసినటువంటి ఆయన కలం ఎంతో ఉద్యమ స్ఫూర్తిని కలిగించి తెలంగాణ ఉద్యమాన్ని నడిచినటువంటి ఆయన కలం ఒక కరవాలం. ఆ కరవాలమే కాదు, ఆయన ఎంతో ఉజ్వల జ్వాలలను, ఉద్యమ జ్వాలలను వెలిగించినటువంటి ఆయన కలం. అతను వాళ్ళ ఇంటిలో అంటే మా అన్నగారు చెప్పారు, వాళ్ళ ఇంటికి ఒకసారి వీళ్ళేదో ఒక కార్యక్రమం పెట్టుకొని ఆయన చీఫ్ గెస్ట్గా వెళ్ళడానికి కాలేజ్ నుంచి వెళ్ళారు. వెళ్తే ఇంట్లో మాకు కుర్చీలు కూడా లేవు, కాపు చేసి కూర్చోమని చెప్పారు. అయితే ఆయన లోపల నుంచి వచ్చిన తర్వాత ఆయన సన్మానించడానికి వీళ్ళు శాల్వాలు అదేవిధంగా పూలదండలు తీసుకుని వెళ్ళారు. వారిని సన్మానించడానికి వీళ్ళు వెళ్తుంటే ఆయన ఆపాడు. మీరు ఏం తీసుకొచ్చారు అని అడిగారు. మేము శాల్వాలు తీసుకొచ్చాము, అదేవిధంగా దండలు తీసుకొచ్చాము, మిమ్మల్ని సన్మానించడానికి తీసుకొచ్చే. ఎందుకు తీసుకొచ్చారు అవి? ఆ 200 నాకు ఇస్తే నాకు 2 రోజులు కూరగాయలకు వాటికి పని వస్తుంది కదా. అటువంటి పేదరికంలో ఉండి కూడా అద్భుతమైనటువంటి రచనలు అండి. ఇటు ఉద్యమ ద్వారా తన కలం ద్వారా వ్యాపింపజేస్తూనే ఆయన రాసినటువంటి మధురమైనటువంటి గీతాలు, హృదయాలకు తాకేటటువంటి గీతాలు, సినీ గీతాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకుని చాలా మన యువత వాళ్ళకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగినట్టుగా సంగీతం సమకూర్చినటువంటి సాలూరి రాజేశ్వరరావు గారు కూడా మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. ఇది ఇద్దరమ్మాయిల చిత్రంలో 1963లో వచ్చినటువంటి చిత్రం. ఈ చిత్రంలోని పాటలు మీకు వినిపిస్తాను. దీనిపై సాహిత్యం, సంగీతం పెట్టి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత మధురంగా. పాడేది సుశీల, కానీ ఇంకేం పాడతారు. వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే కలతే, కలలో ఎవరో
కనిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలతే కలలో ఎవరో కనిపించని రాగాలే. కొన్ని పల్లవులు మళ్ళీ మనకి వీధుల మీదుగా ఇది పైప్ దాశరథి రచించి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఇప్పటికీ యువత గుండెల్లో మోగుతున్నటువంటి పాట. కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో వేసిన పారిజాతము ఏ కవిలో వెలసిన ప్రేమ గీతము ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి మూడు పొదరిల్లు పొదరిల్లు వీణ పాటలు మదిలో వీడలుగే ఆశలు చెలరేగే కలనైన కనని ఆనందం ఇదలోన విరిసే ఈనాడే మదిలో వీడలుగే ఆశలెన్నో చెలరేగే. అమ్మాయి సినిమాలో కూడా పాట ఉంది వీణ మీద. పాడెదరి నామమే గోపాల అదిలముగానే నిలిపితి నీ రూపమేరా పాడెదరి నామమే గోపాల ఏకవీణా పలుకలేనన్నది నీవు రాకరాదా నిలువలేనన్నది నీవు లేక వీణా గోదావరి గట్టు ఉంది. గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మల పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ ఓ ఓయ్. నదిగా ఏ సాగు కార్యక్రమాన్ని ఆగస్టు 1 సెకండ్ వీక్లో ఒక దాశరథి సినారే రాసినటువంటి సినీ గీతాలతో ఒక సంగీత విభావాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఆ దానికి రసజ్ఞులు రసహృదయులు అందరూ కూడా అటెండ్ అయ్యి ఆ రసాస్వాదన పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం. శ్రీపాద కళాపీఠం సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన అత్యంత మహారాజులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, సెలవు. మళ్ళీ కలుద్దాం. టచ్ గొప్పది సార్. అంటే చరిత్రని రాయాలని నాకు తప్పకుండా చెప్పిస్తాను. తప్పకుండా మనీ ఇచ్చాడు ఇంకోటి స్టడీ చేయండి. బుక్కులు కూడా ఇచ్చాడు రెడ్డు చూడండి. నేను అది కూడా చూస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సుదినం. ఎందుకోసం అంటే మహాకవి దాశరథి 99వ జయంతి వేడుకలు మరి 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఆయన మీద ఉండే గౌరవ ప్రపత్తులతో మరి ఘనంగా చేసుకున్న విషయం తెలిసింది. అదే ఉద్దేశంతో
నిజామాబాద్లో శ్రీపాద కళాపీఠ పక్షాన వారి జయంతి వేడుకలు 99వ జయంతి వేడుకలు చేయాలనే ఉద్దేశం కలిగి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ గీతాభవన్లో మేము నిర్వహించాం. ఆ కార్యక్రమానికి మరి ఎంతోమందిని పిలిచాం. వాళ్ళందరికీ చాలామంది పెద్ద ఎత్తులో మేము ఉత్సాహాన్ని ఆశించాం. వాళ్ళందరికీ మరి మనస్ఫూర్తిగా సుస్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే సభాముఖంగా చూస్తే కాలు మొత్తం నిండిపోయింది. ఆ విధంగా మరి వారు రావడం నిజంగా మేము చేసుకునే అదృష్టం, మేము చేసిన ముహూర్త బలమని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మనకి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగిందని అందరూ మెచ్చుకుని నేనంటే నా అంతా నేను చెప్పకూడదు, కానీ ఇది వచ్చిన ఆడియన్స్ చెప్పే పరిస్థితిలో వినది. అందుకోసం నాకు ఎందుకో మనసులో ఒక తలపు కలిగింది. నిజామాబాద్లో ఉన్నటువంటి ఆణిముత్యాలు లాంటి నిష్ణాతులైన గొప్ప గొప్ప వాళ్ళని సన్మానం చేయాలనే మరి సంకల్పం కలిగింది. దానికి మా కార్యవర్గ సభ్యులైనటువంటి ఉపాధ్యక్షుడు చంద్రబాబు కానీ, మరి డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు కానీ, మరి జనగామ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి, వాళ్ళిద్దరు ఉపాధ్యక్షులు, వాళ్ళిద్దరు ఇంతకుముందు చెప్పిన వాళ్ళు. తర్వాత చిరంజీవాచార్య కార్యనిర్వాహక కార్యదర్శి. మేము అందరం కలిసి ఒక యూనియన్గా అది ఒక మాట మీద ఉండి ఈ కార్యక్రమం చేయాలని కక్కడి కట్టుకుని అందరం మరి ఏకాగ్రతతో ఈ కార్యక్రమం తలపెట్టాం. అది నిజంగా మేము అనుకున్న దానికి కంటే ఎక్కువ ఏది మనసు సంతోషపడేలాగా ఈ కార్యక్రమం జరిగింది. ఎందుకోసం అంటే మహానుభావుడు దాశరథి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకోసం అంటే ఆయన చాలా నిరాడంబరుడు. మన గొల్లపూడి భారతిరావు ఆయన మద్రాసులో ఇద్దరు కలిసి మన ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు. వాళ్ళ పేపర్లో వచ్చింది, మీరు చదివి ఉంటారు. మరి మా గొల్లపూడి భారతిరావు ఎవరంటే ఈయన సినిమాల్లో ఎన్నో కొన్ని మొదల పాటలు రాశాడు. సినిమా వాళ్ళు ఈ మెచ్చి ఆయనకి ఎన్ని రూపాయలు ఇచ్చారో తెలియదు, కానీ ఆయన బ్యాంక్ ఖాతా మాత్రం నిండలేదనే పరిస్థితిలో మాట్లాడాడు. అంటే అత్యంత అటువంటి నిరాడంబరుడు, అటువంటి గొప్ప వ్యక్తి. మరి తర్వాత నిజామాబాద్కి ఆయనకి మనకి అవినాభావ సంబంధం ఉంది. అందుకోసం నేను నిజాం నిరంకుశ పరిపాలనకి మరి ఆయన ఎదురొట్టి మరి పోరాటం చేస్తే నిజామాబాద్ జైల్లో ఆయన పెడితే కోటి రత్నాల వీడు నా తెలంగాణ అనే పరిస్థితిలో ఆయన బొగ్గుతో రాసి అదొక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక క్యాప్షన్గా ఆయన తయారు చేసి పెట్టింది. అది ఒక ప్రజల్లో అది మానమోగిపోతుంది అన్నమాట. అటువంటి మహనీయుడు మరి జయంతి వేడుకలు జరుపుకోవడం మాకు కూడా చాలా ఎంతో సంతృప్తి వచ్చింది. ఇచ్చాక ఈ కార్యక్రమంలో మరి ఎవరైతే ఉన్నారో మేడ్చల్ ప్రభాకరరావు గారు మహాకవి, ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన మనిషి కనిపించడు, కానీ ఆయన విద్వత్తు చాలా గొప్పది. ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు. కొన్ని పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సన్మాన ఖరీదులందరికీ పంచడానికి మాట నాకు కూడా మొత్తం కట్ట తీసుకొచ్చి ఇచ్చాడు. అంచేత ఏంటన్నమాట, అటువంటి విద్వత్తున్న మహామనిషి. రెండో ఆయన మరి కందికుర్తి యాదవరావు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చారిత్రక పరిశోధకుడు. ఆయనకి ఎన్నో తెలంగాణ గవర్నమెంట్ ఏది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన ఎంతో సముచిత రీతిని సత్కరించింది. నిజామాబాద్ చరిత్ర అంతా మొత్తం అంతా ఆయన ఎన్ని పుస్తకాలు రాశారు. ఇవాళ కూడా నాకు ఆయన రాసిన పుస్తకాలు తీసుకొచ్చి నాకు బహుకరించారు. చేత ఎన్నో బిరుదులు సత్కారాలు పొందినటువంటి మహానుభావుడు. మరి ఆయన కూడా 90 సంవత్సరాలు తర్వాత మన ఇంకోటి నాకు గురువు ఎవరు మేక రామస్వామి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. చాలా నిరాడంబరుడు. ఎప్పుడు చూసినా పుస్తకం అనే పరిస్థితిలో ఇంటి నిండా పుస్తకాలు ఉండేవి. చేత అతన్ని నడిచే గ్రంథాలయంగా నేను అభివర్ణిస్తూ ఉంటాను. అటువంటి మహనీయుడికి అతను కూడా 93 సంవత్సరాలు అటువంటి మహానుభావుడు సన్మానం చేసుకునే అదృష్టం జరిగింది. అలాగే అదే దేశపాండే గారు ఆయన కూడా మంచి హిందీలో తెలుగులోనూ మంచి గొప్ప రచనలు చేసిన మహానుభావుడు. చేత అయోధ్య బాలరాముడు విషయంలో ఆయన హిందీలో పాట రాస్తే అక్కడ బ్రాడ్కాస్ట్ చేశారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం చేత ఎంతో వ్యయప్రయాసంకి వచ్చి డబ్బు ఖర్చు పెట్టి ఆయన రాసిన రికార్డ్ చేయించారు. ఇటువంటి ఆయన చేసే రికార్డులన్నీ చెప్పాను, సభలో కూడా చెప్పాను. మన నిజామాబాద్లో ఉన్నటువంటి గుళ్ళలో అన్ని గుళ్ళలో ఆయన రాసిన పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడిన మారుమోగాలని మన వేరే చోట మొత్తం మన రాష్ట్రమంతా కూడా ఆయన రాసిన పాటలు మరి మారుమోగాలని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా
ఎన్నో చేయాల్సి ఉన్నాయి. భగవంతుడు ఆయన ఏదో ఏదో నాకు ఓపిక ఇస్తే అన్ని విధాలు ఓపిక ఉన్నంత కాలం నేను సేవలు చేయాలని చేస్తుంటే నేను నిజంగా ఎందుకోసం అంటే నిజామాబాద్కి పేరు ప్రఖ్యాతి తీసుకురావాలనే నా తపన. అంటే నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ ఇది తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. మరి నిజామాబాద్ పేరు ప్రఖ్యాతులు మొత్తం 2 రాష్ట్రాల్లో రెపరెపలాడించిన వ్యక్తుల్లో నేను కూడా నేను తప్పకుండా చెప్పుకోను. ఎందుకోసం అంటే నేను నిజామాబాద్కి బంగారు నది, వెండి నదితో పాటు 12 నదులు తీసుకొచ్చాను. నేను ఎందుకోసం తీసుకొచ్చాను? నిజామాబాద్ పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి అనే పరిస్థితిలో సరస్వతి గారి సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. శ్రీపాద కళా పరిషత్తులో ఎన్నో పోటీలు నిర్వహించాం. తర్వాత ఇలా శ్రీపాద సాహిత్య కళాపీఠం నుంచి 18 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూనే ఉండాలనే తపన, మన ఉద్దేశం ఎప్పుడూ మన మనసులో మెదలాడుతూనే ఉంటుంది. అంచేత నిజామాబాద్ అంటే మెట్టి నిలబెట్టుకొని నేను తిరుగుతాను. చేత నన్ను ఎంతో అభిమానించింది నిజామాబాద్ వల్ల నేను పైకి వచ్చేందుకు చేత ధన్యవాదాలు.